ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరికొద్ది గంటల్లో సింహరాశివారు ఎవరు చూడని రాజయోగాన్ని అయితే చూడబోతున్నారు. ఖచ్చితంగా నమ్మాల్సిన నిజాలు. సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. సింహరాశి ఇది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు. సింహరాశిలోకి మఖా నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, పుబ్బ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశికి చెందుతారు. సింహరాశి వారికి మరికొద్ది గంటల్లోనే రాజయోగం అయితే ప్రారంభం కాబోతుంది. ఇంకొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. మరికొద్ది గంటల్లో మీ అదృష్టాన్ని చూసే మీరే నమ్మరని చెప్పుకోవచ్చు. అంతటి అనుకూలంగా అయితే సింహరాశి వారికి ఉండబోతుంది. అలానే సింహరాశి వారి జీవితంలో కొన్ని చికాకులు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో అక్కడ నరదిష్టి, నరఘోష ప్రభావం అనేది కూడా విపరీతంగా ఉంటుంది. వీటన్నిటి నుండి బయటపడడం కొరకు సింహరాశి వారు ఒక చిన్న పరిహారాన్ని కనుక పాటించుకున్నట్లయితే ఖచ్చితంగా సింహరాశి వారికి అద్భుతమైన ఫలితాలు అయితే ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. అయితే సింహరాశి వారు ఆచరించవలసిన పరిహారం అలానే రంగాల వారీగా సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం. సింహరాశికి సంబంధించిన విద్యార్థులకి ఈ మాసంలో విద్య పరంగా మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే కొంచెం నిర్లక్ష్యం చేసే ధోరణి అనేది అధికంగా కనిపిస్తుంది. విందు వినోదాలు, విలాసాలు, పార్టీలు, అలానే స్నేహితులతో బయటకు తిరగడం ఇటువంటి వాటిపై కొంచెం దృష్టి అనేది ఎక్కువగా ఉండటం వల్ల మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు పూర్తి చేయలేక వాయిదా వేస్తూ ఉంటారు. కాబట్టి విద్యార్థులు ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసిన తర్వాతే బయటకు వెళ్ళడం మంచిది. అయితే విద్య పరంగా మాత్రం అనుకూలంగానే ఉంటుంది. చదివినదల్లా గుర్తుండడం, వెంటనే గ్రహించడం, అలానే విద్య పరంగా కూడా మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధిస్తారు. కానీ కొన్ని స్నేహాల వల్ల మీ యొక్క ఏవైతే ఆలోచన ఉందో అది కొంచెం మరలే అవకాశం కనిపిస్తుంది. మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి కొన్ని ఆటంకాలు అయితే ఖచ్చితంగా ఎదురవుతాయి. కానీ భయపడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా విదేశాలకు అయితే మీరు వెళ్తారు. కానీ వచ్చినటువంటి ఆటంకాలు చూసి భయపడకుండా మీరు వాటికి తగిన పనులు చేసినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా సింహరాశి వారికి ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా వ్యాపార పరంగా వీరు ఇతరులు అనగదొక్కాలని కాకుండా తమ వ్యాపారాన్ని ముందుకు నడిపించుకోవాలి. తాము నెంబర్ 1గా ఉండడానికి ప్రయత్నిస్తారు. తనకి వ్యాపారంలో ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా వారు ఎవరిని కూడా పట్టించుకోకుండా వారికి ఎటువంటి హాని చేయకుండా తన అభివృద్ధికి మాత్రం తన మీద తాను ఎక్కువగా నమ్మకం పెట్టుకుని కష్టపడతారని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార పరంగా పార్ట్నర్ల ఎంపికలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటారు. వారి యొక్క హోదా, డబ్బును చూసి కాకుండా వారి యొక్క వ్యక్తిత్వాన్ని, వారు నడుచుకునే తీరు ఏదైతే ఉంటుందో దాని పరంగా వీరు పార్ట్నర్లు ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. సింహరాశి వారు నీతి నిజాయితీలకు ఎక్కువగా విలువనిస్తారని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా తమపై ఒకరు పెట్టుకున్న నమ్మకాన్ని వీరు అస్సలు ఒమ్ము చేయడానికి ఇష్టపడరు. అలానే మాట మీద నిలబడే మనుషులు. వీరికి ఎంత కష్టం వచ్చినా కూడా ఒకసారి మాట ఇచ్చారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం అయితే కనిపిస్తుంది. ఇక పారిశ్రామిక రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమలకు సంబంధించి వేరే దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకుంటున్న యంత్రాంగాన్ని కానీ టెక్నాలజీని కానీ ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారని చెప్పుకోవచ్చు. పరిశ్రమలో పని కూడా ఈ మాసంలో వేగవంతంగానే ముందుకు వెళ్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు అనుకూలంగానే ముందుకు వెళ్తాయి. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో మాత్రం కొంచెం అనుకూలించే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి అధిక మొత్తం పెట్టుబడి పెట్టుకోవడం మంచిది కాదు. డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు వృత్తి పరంగా కొంచెం అధికంగా కష్టపడవలసి ఉంటుంది. అధిక పనివేళలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించిన రైతులకు మాత్రం ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది. రైతులు ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో
వాటన్నిటిని కూడా తీర్చేయడం జరుగుతుంది. అయితే సింహరాశికి సంబంధించిన గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యపరంగా కొంచెం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. త్వరగా నీరసించకపోవడం, ఏ పని చేయలేకపోవడం ఇటువంటివన్నీ కూడా ఈ మాసంలో ఎక్కువగా ఉండటం వల్ల మానసికంగా నిరుత్సాహపడిపోతూ ఉంటారు. కాబట్టి జీవిత భాగస్వామిని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం సింహరాశి వారు శుభవార్తలు వినబోతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్, ఇంక్రిమెంట్లు అనేవి మిమ్మల్ని వరించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే ఉద్యోగ ప్రదేశంలో కూడా తోటి ఉద్యోగస్తులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. వారు మీకు ఉద్యోగ పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సహకారంగా ఉంటారు. పై స్థాయి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగ పరంగా చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఎవరైతే ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో అనుకూల ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. సింహరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం సింహరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే మీ అభివృద్ధి చూసి ఓర్వలేని మీ కుటుంబ సభ్యులు మీ ముందు ఎంతో గొప్పగా మిమ్మల్ని పొగుడుతూ మీ మంచి కోరిన వారిగా నటించినప్పటికీ మీ వెనకాల మీరు సంపాదించిన సంపాదన గురించి కానీ మీ వ్యక్తిత్వాన్ని గురించి కానీ తప్పుగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబ పరంగా ఎవరిని కూడా అంత త్వరగా నమ్మడం మంచిది కాదు. ఏవైనా స్థిరాస్తులు కొనుగోలు చేసినా లేదా స్త్రీలు బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేసినా వాటిని ఎవరితోనూ కూడా చెప్పుకోకపోవడమే మంచిది. దగ్గర వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి చూపించినట్లయితే దిష్టి తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదని చెప్పుకోవచ్చు. అలానే కుటుంబంలో మనస్పర్ధలున్నా వాటి గురించి కూడా అస్సలు బయట చర్చించవద్దు. ఏమున్నా కూడా కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడుకోవడమే మంచిది. సంతాన విషయంలో మాత్రం కొంచెం నిరుత్సాహ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. సంతానం మొండిగా ప్రవర్తించడం, మాట వినకపోవడం ఇటువంటివన్నీ కూడా ఈ మాసంలో కొంచెం అధికంగా ఉంటాయి. కానీ ఓర్పుతో వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. మీరు కనుక ఆవేశంతో ప్రవర్తించినట్లయితే సంతాన పరంగా విపరీతమైన వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఒక్క విషయంలో ఎంతో జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా అనుకూలంగానే ఉండబోతుంది. రాజకీయస్తులు కోరుకున్నటువంటి పదవులు పొందుతారు. అలానే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించుకునే వారికి కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కళారంగ పరంగా మీరు ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలన్నింటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది. అలానే నూతన గృహ నిర్మాణానికి చేపట్టేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో నరదిష్టి, నరఘోష ప్రభావం అనేది విపరీతంగా మిమ్మల్ని వెంటాడుతుందని చెప్పుకున్నాం. దీని కొరకు శనివారం స్నానం చేసే నీటిలో కల్లుప్పును వేసుకొని స్నానం చేయడం, అలానే మంగళవారం, శుక్రవారం క్రమం తప్పకుండా ఇంటిలో ధూపాన్ని వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా మీ శరీరం చుట్టూ ఉన్న నరదిష్టి, నరఘోష పోవడం, అలానే ఇంట్లో ఉన్న నరదిష్టి, నరఘోష కూడా తొలగిపోతుంది. అయితే ఈ ధూపాన్ని మీరు వ్యాపార ప్రదేశాల్లోని కూడా వేసుకోవచ్చు. ఎటువంటి సందేహం లేదు. ఓకే అండి, ఈ సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.